సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చినకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. కోవిడ్ పాండమిక్ రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. ప్రపంచమంతటా విస్తరించిన కోవిడ్-19 వ్యాధి ఇప్పటికీ పలు దేశాల్లో కొనసాగుతోంది. ఈ వైరస్ వ్యాధి SARS-CoV-2 కరోనా వైరస్ వలన వచ్చింది. ఈ కొత్త వైరస్ను మొట్టమొదటిసారి 2019 సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలోని హ్యూబీ ప్రాంతంలోని వుహాన్ నగరంలో గుర్తించారు. అక్కడి నుండి ఆ వైరస్సు ఆసియాలోని అనేక దేశాలకు, యూరప్ దేశాలకు మరియు ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. 2020 సంవత్సరం జనవరి 30వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాధిని అంతర్జాతీయంగా ఆందోళన చెందవలసిన వ్యాధిగా పబ్లిక్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పటిదాకా ప్రపంచం మొత్తం మీద 678 మిలియన్ మంది ఈ వ్యాధిన బారిన పడ్డారు. 6.8 మిలియన్ మంది ఈ వ్యాధి వలన మరణించారు. 90% మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులు సాధారణ లక్షణాలైన దగ్గు, కళ్ళె, ఒళ్ళు నొప్పులు కలిగి ఉంటారు. 10% మందిలో తీవ్రమైన లక్షణాలతో న్యూమోనియా వస్తుంది. లక్షణాలు ఎక్కువ లేకపోయినా రోగి నుండి దగ్గు, తుమ్ము ద్వారా, గాలి ద్వారా చుట్టుపక్కల వారికి వ్యాపించవచ్చు. కోవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి వైరస్లో వచ్చిన మార్పుల వలన కొత్త వేరియంట్స్ తయారవుతున్నాయి. ఈ కొత్త వేరియంట్స్కి ఇతరులకు ఇన్ఫెక్ట్ చేసే తత్వము, తీవ్రమైన న్యూమోనియా కలిగించే తత్వము వేరువేరుగా ఉంటాయి. భారతదేశంతో సహా అనేక దేశాలు కోవిడ్ వ్యాధి వ్యాపించకుండా నివారించడానికి మార్చి 2020 నుండి ఇండియాలో లాక్డౌన్ విధించారు. దీనివల్ల ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు ప్రయాణించడం నిరోధించారు. బస్సులు, రైళ్లు కూడా నిలిపివేశారు. విమానాల నుండి వచ్చే ప్రయాణికులను ఎయిర్పోర్టుల్లోనే పరీక్ష చేసి కరోనా పాజిటివ్ వారికి చికిత్స కోసం ప్రత్యేక హాస్పిటల్కి, కరోనా అనుమానితులకు ఐసోలేషన్కి పంపారు. వారి నుండి ఇతరులకు రాకుండా చర్యలు తీసుకున్నారు. నిత్యావసరాలను భంగం కలగకుండా నిత్యావసర వస్తువులు సీమితమైన కాలంలో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వాలు కృషి చేశాయి. 85% కోవిడ్ కేసులు సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చాయి. వుహాన్లో ప్రారంభమైన కోవిడ్ వ్యాధి 3 నెలల్లో ప్రపంచం అంతటా వ్యాపించింది. మార్చి 11, 2020 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ని ప్రపంచం అంతా వ్యాపించే అంటువ్యాధిగా గుర్తించింది. కోట్ల కొద్దీ ప్రజలు కోవిడ్ వ్యాధితో బాధపడ్డారు. అనేక మరణాలు సంభవించాయి. ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకింది. భారతదేశంలో మొట్టమొదటిసారి చైనా నుండి వచ్చిన వారిలో జనవరి 2020లో కనపడింది. చైనా దేశంలోని వుహాన్ ప్రాంతంలో పనిచేసిన అనేక తోలు పరిశ్రమ కార్మికులు వృత్తిరీత్యా లక్షల సంఖ్యలో ఉత్తర ఇటలీలో పనిచేస్తున్నారు. వారి ద్వారా కోవిడ్ వ్యాధి ఇటలీలో ప్రవేశించింది. అక్కడి నుండి యూరప్ అంతా విస్తరించింది. చైనాలో వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవడంతో, కార్యకర్తలకు సరియైన విశ్రాంతి ఇవ్వడంతో వ్యాధి వ్యాప్తి తగ్గింది. ఇండియాలో జనవరి 2020లో ప్రవేశించిన తర్వాత 4 సార్లు కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా సాగింది. మొదటిసారి ఆగస్టు, సెప్టెంబర్ 2020 మొదటి పీక్ సంభవించింది. జనవరి 2021లో మళ్ళీ ప్రారంభమై మార్చి నుండి మే నెల దాకా రెండవ పీక్ కొనసాగింది. మూడవ పీక్ జనవరి, ఫిబ్రవరి 2022లో వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 2023లో నెలలో కూడా మళ్ళీ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.
ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 685 మిలియన్ల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 68 లక్షలకు పైగా జనం మరణించారు. అమెరికా దేశంలో 10 కోట్ల కన్నా ఎక్కువ కోవిడ్ వ్యాధి వలన బాధపడ్డారు. 11 లక్షల మంది మరణించారు. ఇండియాలో సుమారు 4 కోట్ల మంది కోవిడ్ కేసులుగా నమోదయ్యారు. 5,30,000 మంది మరణించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ, ఇంగ్లాండ్, ఇటలీ, రష్యా, స్పెయిన్, అర్జెంటీనా దేశాల్లో 1,00,000 కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. మెక్సికో, పోలాండ్, ఇరాన్, ఇండోనేషియాలో కూడా ఎక్కువ మరణాలు సంభవించాయి. చైనా దేశం ప్రకటించిన గణాంకాల్లో సుమారు 5 లక్షల కేసులు, 5,200 మరణాలు సంభవించాయి. ఇండియాలో ఎక్కువ కేసులు, మరణాలు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో సంభవించాయి. భారతదేశంలో మార్చి, ఏప్రిల్, మే 2021లో అత్యధిక మరణాలు సంభవించాయి. దీనికి కారణం ఎక్కువైన సాంఘిక కదలికలు, ఎన్నికలు, సమావేశాలు మొదలైనవి. కోవిడ్ వైరస్లో ప్రారంభం నుండి అనేక జన్యుకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జన్యుపరమైన మార్పులు వ్యాధి తీవ్రతకి, వ్యాపించే తీవ్రతలోనూ మార్పులు తీసుకొని వచ్చాయి. కోవిడ్-19 వేరియంట్స్. కోవిడ్-19 వైరస్ ప్రారంభం నుండి జన్యుపరంగా అనేక మార్పులు సంతరించుకుంటోంది. దీనికి కారణం వైరస్లో జరిగే జీన్ మ్యుటేషన్స్, రీకాంబినేషన్స్. ఈ మ్యుటేషన్స్ వల్ల తయారయ్యే వైరస్లు అసలైన వైరస్ కంటే భిన్నంగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ మార్పు చెందిన వైరస్లు కనుగొనబడ్డాయి. మ్యుటేషన్ అంటే ఏంటి? మ్యుటేషన్ అంటే వైరస్ జీన్స్లో వచ్చే మార్పు. ఈ మార్పు వైరస్ లక్షణాలను మార్చివేయవచ్చు. లైనియేజ్. వివిధమైన వైరస్ గ్రూపులు ఒకే వైరస్ నుండి సృష్టించబడితే వారిని కామన్ లైనియేజ్గా గుర్తిస్తారు. SARS-CoV-2 లైనియేజ్లు చాలా ఉన్నాయి. అవన్నీ కోవిడ్ వ్యాధిని కలిగిస్తాయి. సబ్ లైనియేజ్. ఒక లైనియేజ్కి చెందిన వైరస్లు మళ్ళీ రూపాంతరం చెంది సబ్ లైనియేజ్ని తయారు చేస్తాయి. ఉదాహరణకి SARS-CoV-2 BA2 వేరియంట్లో BA2.75 సబ్ వేరియంట్. వేరియంట్ వైరస్లో 2 కానీ అంతకంటే ఎక్కువ జన్యు మార్పులు ఉంటాయి. దీనివల్ల వైరస్ ఇన్ఫెక్ట్ చేసే శక్తి, హాని కలిగించే శక్తుల్లో మార్పు రావచ్చు. రీకాంబినేషన్. SARS-CoV-2కు చెందిన 2 రకాల వేరియంట్స్ ఒకే రోగికి ఇన్ఫెక్ట్ చేస్తే అవి రెండూ కలిసి కొత్త వేరియంట్ తయారవచ్చు. ఈ ప్రక్రియని రీకాంబినేషన్ అంటారు. మార్పు చేయబడిన వైరస్లు వేరియంట్స్గా పిలుస్తారు. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ, వేరియంట్స్ బీయింగ్ మానిటర్డ్ కింద 4 రకాల వేరియంట్స్గా విభజించారు. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటికి ఆల్ఫా, బీటా, డెల్టా, ఎప్సిలాన్, ఈటా, అయోటా, కప్పా, ఒమిక్రాన్, జీటా, మ్యూ అనేక పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. దీన్ని XBB 1.16 అంటారు. దీనికి ఇంకో పేరు ఆర్క్టురాస్. ఈ విధంగా వేరియంట్ ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్లో వ్యాపిస్తోంది. ఈ వైరస్ వలన 12 సంవత్సరాల్లో పిల్లలు కోవిడ్ వైరస్కి గురవుతున్నారు. ఈ వైరస్లో దురదతో కూడిన కంజంక్టివైటిస్ అనే కంటి వ్యాధి వస్తుంది. ఈ వేరియంట్ BA2.10.1, BA2.75 వేరియంట్ల రీకాంబినేషన్తో పుట్టిన వైరస్. ఫిబ్రవరి 2023లో ఈ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. డెల్టా వైరస్ వలన అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వలన వ్యాప్తి ఎక్కువైనా వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. ప్రపంచం మొత్తంలో మరణాలు 1 నుంచి 2.5% కంటే తక్కువగా ఉన్నాయి. మొట్టమొదట శరీరంలో ప్రవేశించినప్పుడు 2 నుంచి 14 రోజులు పేషెంటు సిమ్టమ్ లేకుండా ఉంటాడు. కానీ వైరస్ రెప్లికేషన్ జరుగుతుంది. దానివల్ల పేషెంటు ఇతరులకు వ్యాధి కలిగించవచ్చు. లోపల శరీర రెస్పాన్స్ మొదటి 7 రోజుల్లో వస్తుంది. తర్వాత వ్యాధి తీవ్రతను బట్టి, లోపలున్న ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ని బట్టి రోగికి సిమ్టమ్స్ కలుగుతాయి. ఒక 3 వారాల్లో పూర్తిగా సమస్య పోతుంది. పేషెంట్ రికవర్ అవుతాడు. చిన్న రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కోవిడ్ వ్యాధిలో ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, లివర్
మెదడు వంటి రక్తనాళాల్లో కనబడుతుంది. ఇవన్నీ సైటోకిన్ స్టార్మ్ వల్లే జరుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి పల్మనరీ ఎంబాలిజం అనే ప్రాణాంతక వ్యాధి వస్తుంది. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఈ సమస్యలు నివారించడానికి రక్తం గడ్డకట్టకుండా అంటే యాంటీకోయాగులెంట్స్ అనే మందులు వాడతారు. వీటిని బ్లడ్ థిన్నర్స్ అని కూడా అంటారు. హెపారిన్లో లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, ఎపిక్సబాన్ వంటి మందులు వాడతారు. కోవిడ్ వైరస్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్ ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. కోవిడ్ వ్యాధిలో దానివల్ల రెనిన్ యాంజియోటెన్సిన్ విధానంలో మార్పు వచ్చి రక్తనాళాలు మూసుకుపోయి రక్తం గడ్డకట్టి ఫైబ్రోసిస్ అనే ప్రక్రియకి దారితీస్తుంది. న్యూట్రోఫిల్ నుండి విడుదలయ్యే ప్రోటీన్లు ఊపిరితిత్తుల్లోని పొరను, రక్తనాళాల్లోని లోపల పొరను నాశనం చేస్తాయి. పోస్ట్ కోవిడ్ స్టేట్. కోవిడ్ వ్యాధి తర్వాత కూడా అనేక మంది అనేక సమస్యలతో బాధపడతారు. కోవిడ్ వ్యాధులను ఊపిరితిత్తులు గట్టిపడి అనేక మంది ఆక్సిజన్ మీద ఆధారపడతారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ఊపిరితిత్తుల మార్పిడి అవసరం అవుతుంది. కోవిడ్ వచ్చిన వెంటనే గుండె రక్తనాళాల్లో, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్, పక్షవాతం రావచ్చు. పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ లక్షణం ప్రారంభమైన సమయం నుండి 3 వారాల తర్వాత కూడా సమస్యలు ఉంటే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. కొంతమందికి సాధారణ ఆయాసం, అలసట మాత్రమే ఉంటాయి. కొంతమందికి థ్రాంబో ఎంబోలిక్ సమస్యలు వస్తాయి. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ లక్షణాలు వచ్చిన దగ్గర నుండి 12 వారాలతో ఆపైన సమస్యలు ఉంటే దాన్ని లాంగ్ కోవిడ్ కింద చెప్తారు.